CMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ యువకులు ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు చేసి కేక్ కట్ చేసిన మంత్రి ప్రభుత్వం తరపున 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, యోగా అనేది సాంప్రదాయంగా ప్రాచీన భారత వ్యవస్థలో మన జీవన ప్రక్రియలో ఒక అంతర్భాగమని, ప్రజలందరికీ యోగా పట్ల ప్రేరణ కలిగే విధంగా హుస్నాబాద్ లో 12 సూర్య నమస్కారాలతో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని, అందరూ కూడా జీవితంలో తప్పనిసరిగా యోగాను ఒక భాగంగా చేసుకుని ఆరోగ్య హుస్నాబాద్, ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య భారత్ ఉండాలని ఆకాంక్షిస్తున్నామని, యోగా చేయడానికి వయసుతో ఎలాంటి సంబంధం లేదని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని తెలిపారు. అందరూ కళ్ళు మూసుకొని ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని బాగా పీల్చండి. ఇప్పుడు ప్రార్థన. ఓకే, అందరూ లేచి నిలబడతాము. పైన ఊర్ధహస్తాసనం. వెరీ గుడ్. వదులుతూ మెల్లిగా వాపస్. వదులుతూ పీలుస్తూ చేతులు ఇంటర్లాక్ చేయండి. బ్యాలెన్స్. బాడీని బాగా స్ట్రెచ్ చేస్తాం. వదులుతూ వాపస్. చేతులు అలాగే రైట్ సైడ్. అందరూ కుడి వైపు. సార్లు చూడకండి, మీకు ఆపోజిట్ ఉంటాడు. పీలుస్తూ మధ్య, వదులుతూ లెఫ్ట్, పీలుస్తూ మధ్య. ఓకే, వాపస్. అందరూ చేతులు ముందుకు చాపండి. పీలుస్తూ వదులుతూ, పీలుస్తూ వదులుతూ. సైడ్ అలాగే ఫోర్స్గా కాక. పీలుస్తూ వదులుతూ, పీలుస్తూ వదులుతూ, పీలుస్తూ. ఇవన్నీ మనం చేసేవి ఈరోజు. చాలా ఈజీగా చేసేస్తున్నారు ఆసనాలన్నీ. యోగా వచ్చినప్పుడు అందరూ యోగా ఓకే. తయారు కావాలంటే సూర్య నమస్కారం. ఏ ఆసనాలు చేసినట్టయితే మీ పోస్చర్, ఫిజికల్ పోస్చర్ చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇన్నర్గా బాడీ అందంగా ఉండాలంటే ప్రాణాయామం. అవుటర్గా శ్వాస వదులుతూ వదులుతూ పాదహస్తాసన. పీలుస్తూ వదులుతూ అష్టాంగ నమస్కారం. వదులుతూ పర్వతాసన. పీలుస్తూ అశ్వ సంచాలనాసన. పాదహస్తాసన. పీలుస్తూ వదులుతూ పాదహస్తాసన. పీలుస్తూ అశ్వ సంచాలనాసన. వదులుతూ పర్వతాసన. అష్టాంగ నమస్కార్. పీలుస్తూ సర్పాసన. వదులుతూ పర్వతాసన. పీలుస్తూ అశ్వ సంచాలనాసన. వదులుతూ పాదహస్తాసన. పీలుస్తూ ఊర్ధహస్తాసన. వదులుతూ స్థిత ప్రార్థన. వదులుతూ పాదహస్తాసన. పీలుస్తూ అశ్వ సంచాలనాసన. వదులు పీలుస్తూ సర్పాసన. శవాసన వేయడం కూడా అంత ఈజీ. మీ బాడీని రిలాక్స్ చేయండి, డీలా చేయండి. ఎప్పటిగా ఉండాలి. మీ భుజాలు, మీ చేతులు టైట్నెస్ ఉండకూడదు. పీలుస్తూ వదులు. ఏంటంటే మనం పడుకుంటాం కదా నైట్, అది శవాసన అవుతుందా అంటారు.
కాదు. శవాసన అంటే అది నిద్రపోతాలి. మన శరీరాన్ని మనము మిగిలిన నామాలన్నిటితో పౌనజత చేయండి. పైన కాదు సార్, ఫస్ట్ కింద కదలకుండా. ఓకే, ఇప్పుడు కాలు మార్చండి. ఒక మీటర్ దూరంలో కాన్సన్ట్రేషన్ చేయండి. కళ్ళు తెరిచే ఉండాలి. కళ్ళని బట్టి నీ చేతులు వంచకూడదు. మనం ఒక 1 minute అన్నా ఉండగలగాలి. తల, మెడ, ఛాతీ వంచండి. సమకోణాసన. పీలుస్తూ ఎడమ చేత్తో ఎడమ పాదం వదులుతూ మధ్యకి. ఇంకొకసారి పీలుస్తూ వదులుతూ ఎడమ వైపు. ఇంకా ఈ రోజే బాగా సన్నగా కావాలంటే ఇంకా స్పీడ్. వదులుతూ పీలుస్తూ వదులుతూ పీలుస్తూ వదులుతూ పీలుస్తూ వదులుతూ. ఓకే, పుటికి రకాల ఏ రకమైన వ్యాధి అయినా వీటి నుంచి మాటికి జలుబులు కావచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, లేకుంటే అనులోమ విలోమ ప్రాణాయామ. కమాన్. ఎడమతో పీల్చండి, కుడితో వదలండి, ఎడమతో వదలాలి. అలా చేస్తూ ఉండండి ఒక 5-6 రౌండ్స్ కళ్ళు మూసుకొని. మెల్లగా పీల్చండి, దీర్ఘంగా వదలండి. మీ శ్వాసను గమనించండి. ఇది శ్వాసకు సంబంధించింది కాబట్టి దీర్ఘ చక్కటి ప్రాణాయామ అనులోమ విలోమ. సంస్కృతిలో జీవిత భాగం. మనం ప్రభుత్వం తరఫున 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేస్తున్నాం. పురాతన నుంచి కూడా మహామునులు లేదా ఇతరత్ర మనకు ఉండబడిన సాంప్రదాయ పద్ధతుల్లో బాబా రామ్దేవ్ జీ అయితే నాకు తెలిసి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. కాబట్టి యోగా అనేటువంటిది సాంప్రదాయంగా భారత ప్రాచీన వ్యవస్థలో ఒకటి మన జీవన పరిక్రమలో ఒక అంతర్భాగం. యోగా సందర్భంగా మన హుస్నాబాద్ అగ్ర భాగాన ఉండాలని యోగాలో అత్యున్నతమైనటువంటి అంటే ఆ ఒక్క సూర్య నమస్కారం చేస్తే మొత్తం శరీరం అంతా కూడా మరి యోగా చేసినట్టే అనేటువంటి దాని కొరకు ముందు 6 పెడితే దాని తర్వాత 12 సూర్య నమస్కారాలు అంటే 12కి సంబంధించినటువంటి ఒక చిత్రాలను అక్కడ విగ్రహాలను అక్కడ మనం హుస్నాబాద్ లో పెట్టుకుంటామో దాని ఉద్దేశం అందరూ కూడా యోగా పట్ల ఇన్స్పైర్ కావాలనేటువంటి ఆ ఇన్స్పైర్ కావాలనే ఒకవైపు క్రీడలు, మరొక వైపు యోగా శరీరానికి సంబంధించి సూర్య నమస్కారం అత్యున్నతమైనది. లేకపోతే మరి వజ్రాసనం సంబంధించి కానీ ప్రాణాయామం చేసే సందర్భంలో కానీ లేకపోతే ఈ ఆసనం ఏముంటుంది వృక్షాసనం కానీ తారాసనం పొద్దున అది వేరే కదా. ఈ విధంగా కంపల్సరీ జీవితంలో ఒక భాగాన్ని చేసుకోవాలి. యోగా అనేటువంటిది అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య హుస్నాబాద్, ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య భారత్ ఉండాలనేటువంటి ఆకాంక్షతోటి మరి ఐక్యరాజ్య హైదరాబాద్ లో సిద్దిపేటలో రమ్మన్న హుస్నాబాద్ అందరికీ కొంత ప్రేరేపితం కావాలి. అందరూ కూడా యోగా పట్ల ఇప్పటికే అనిత గారు యోగా మాస్టర్ గా అందరినీ అనేక మందిని మోటివేట్ చేస్తా ఉన్నారు. మరి అనేక మంది వీరి ధర్మవీర సంస్థ ప్రభుదాస్ గారు ఇంకా చాలా మంది ఇక్కడ యోగా పట్ల ఆసక్తి చూపేటువంటి వయసుతో సంబంధం లేదు, అందరూ చేయొచ్చినటువంటి యోగా కార్యక్రమాన్ని తప్పకుండా విధిగా జీవితంలో భాగస్వామిగా జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని ఈ సందర్భంలో మనకు సిద్దిపేట నుంచి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రభుత్వం తరఫున వచ్చినారు. మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, చైర్మన్, వైస్ చైర్మన్ గారు ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి మనందరం కూడా మరి టీచర్ యొక్క ఆదేశాలకు అనుగుణంగా కొంత యోగా ప్రాక్టీస్ చేద్దామని మనం చేస్తూ వారిని ప్రారంభించాల్సి కోరుతున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.